గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతూ ఉందండి. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ సీజన్ని బేస్ చేసుకొని సో ఈరోజు మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతా ఉన్నాం. సో చాలామంది పేరెంట్స్ని అట్లానే స్టూడెంట్స్ని కనుక గమనించారని అంటే ఎగ్జామ్స్ టైంలో బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో చాలా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ను కూడా వాళ్ళు యాడ్ చేసుకొని సఫర్ అవుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీటన్నిటిని కనుక చూస్తే ఈవెన్ మియాపూర్లో మన ఆఫీస్ ఉన్నటువంటి సరౌండింగ్స్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కాలేజెస్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్, ఆ తర్వాత సంబంధించి నెక్స్ట్ ఏ కోర్స్కి వెళ్ళాలి అనే వాటి గురించి లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ హాస్టల్స్. సో వీళ్ళందరినీ కూడా చూస్తే రెసిడెన్షియల్ ఏరియాలోనే అపార్ట్మెంట్స్లలో కాలేజీలు రన్ చేస్తూ సో 24/7 వాళ్ళు వాటిని ఆపరేట్ చేస్తూ పిల్లల్ని చాలా రకాలుగా వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అయ్యే విధంగా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇక్కడ తయారైంది. సో గమనిస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ అనేది ఉండదు, ఏమాత్రం బయటికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. రీసెంట్గా ఆ, ఒక రైడ్లో చూసినటువంటి కొన్ని కాలేజెస్ చూస్తే సో అక్కడ ఎటువంటి వెంటిలేషన్ లేకుండా, తర్వాత బాత్రూమ్స్ కూడా క్లీన్గా లేకుండా. సో వీటన్నిటి కారణంగా ఏమవుతుందనంటే సరిగ్గా ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ ఓవర్ టైం చదువుకోవడం కావచ్చు, ప్రాపర్గా ఆ ఫుడ్ సరిగా తీసుకోవడం కావచ్చు. సో ఇటువంటి వాళ్ళందరికీ కనుక ఇంకా చూస్తే వీళ్ళు టైంకి వాటర్ తాగటం లేదు, తర్వాత ఫ్రూట్స్ తీసుకోవటం లేదు, ఫిజికల్ యాక్టివిటీ అయితే కంప్లీట్గా జీరో అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత రెస్ట్ కూడా ప్రాపర్గా వాళ్ళు తీసుకోవట్లేదు, అంటే నిద్రపోవాల్సిన టైం కూడా వాళ్ళకి ప్రాపర్గా దొరకటం లేదు, ఇవ్వటం లేదు మేనేజ్మెంట్ కూడా. సో ఆ కారణంగా ఏమవుతుంది అని అంటే సరిగ్గా ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి ఈ ఫిబ్రవరి మార్చి ఈ టైం వచ్చేసరికి చాలామంది కూడా సిక్ అవుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. ఈవెన్ మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి హెల్దీగా, యాక్టివ్గా వాళ్ళ ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మన అటామీ ప్రొడక్ట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది మనం ఈరోజు చూద్దాం. సో స్టూడెంట్స్కి అది ఒక క్రిటికల్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ ఎగ్జామ్స్ టైం ఏదైతే ఉందో వాళ్ళకి చాలా క్రిటికల్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్కి కూడా. ఇవాళ చాలామంది పేరెంట్స్ ఈవెన్ మా బాబు కూడా థర్డ్ క్లాస్ చదువుతా ఉన్నాడు, బట్ వాడు స్కూల్ నుంచి 3:45కి ఇంటికి వస్తే మళ్ళీ వాడు కొంచెం ఫ్రెష్ అయ్యి కాస్త ఏదో స్నాక్స్ తీసుకొని అట్లా రిలాక్స్ అయ్యే లోపే వాళ్ళ టీచర్స్ వాట్సాప్లో ఈరోజు హోంవర్క్ ఇది, ఈరోజు ఇవి చదవండి, ఇవి రాయండి, సో ఈ యాక్టివిటీ చేయండి అని చెప్పేసి లాట్ ఆఫ్ మెసేజెస్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కే పంపించడం జరుగుతూ ఉంది. సో ఇంకా 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఈవెన్ ఇప్పుడు నేను ఉన్నటువంటి అపార్ట్మెంట్ పక్కన కూడా కాలేజ్ ఉంది. సో వాళ్ళు కూడా మార్నింగ్ 4 నుంచే అక్కడ కాస్త సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, వాళ్ళు పిల్లల్ని లేపి రెడీ చేయించి చదవటం. నైట్ 10:30, 11 వరకు కూడా వాళ్ళు ఆ విధంగానే ఉంటున్నారు. అంటే ప్రాపర్గా నిద్రపోవడానికి వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, అదైతే క్లియర్గా తెలిసిపోతా ఉంది. సో ఆ తర్వాత వీళ్ళు ఉండేటువంటి ప్లేసెస్ మోస్ట్ ఆఫ్ ద చూస్తే ఇవాళ మల్టీ లెవెల్ ఫ్లోర్ బిల్డింగ్సే ఉన్నాయి. సో వీటిల్లో వెంటిలేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే వీళ్ళందరికీ కూడా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఆ కారణంగా ఒబేస్ అవుతూ ఉంటారు, లేజినెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది
చాలామంది అసలు తెలియని విషయం అని చెప్పేసి చెప్పొచ్చండి. సో ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఏమాత్రం సన్‌లైట్ తగలకుండా, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటున్నారో, వీళ్ళందరిలో గూడా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో వీటి ఎఫెక్ట్ ఏమవుతుందనంటే, వాళ్ళు లేజీగా తయారవ్వటానికి కారణమవుతా ఉంటుంది. సో ఇట్లా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఇవాళ స్టూడెంట్సు సరిగ్గా ఎగ్జామ్స్ టైంకొచ్చేసరికి వాళ్ళు ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్ వస్తా ఉంది. సో అయితే అటువంటి వాళ్ళతోటి వాళ్ళని ఆ ఛాలెంజ్ నుంచి బయటపడేయటానికి అట్ ద సేమ్ టైమ్ దీని ద్వారా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవడానికి, లేదా మనమే మన బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సీజన్ అని జెప్పేసి నేను చెప్తా ఉన్నా. కామన్‌గా ఎగ్జామ్స్ టైమ్‌లో వాళ్ళకొచ్చేటువంటి ఛాలెంజెస్ చూస్తే స్ట్రెస్. ఎందుకు స్ట్రెస్ అనంటే ప్రతి ఒక్కరికి కూడా భయముంటది. ఎటువంటి క్వెషన్స్ వస్తాయో, దాన్ని మనం ఎట్లా ఆన్సర్ చేస్తామో, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొస్తదో. ఇట్లా రకరకాలుగా స్ట్రెస్‌కి ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా సిలబస్ కాలేదు, లేకపోతే నేను ఇంకా సిలబస్ అంతా ప్రిపేర్ అవ్వలేకపోయాను. రకరకాలుగా స్ట్రెస్‌కి ఫీల్ అవుతా ఉంటారు. అట్లనే ఫ్యాటిగ్ అంటే లేజినెస్. ఎందుకు లేజినెస్ అనంటే వీళ్ళకి ఎగ్జామ్స్ టైమ్‌లో కొంచెం ఓవర్ టైమ్ చదివించడం జరుగుతా ఉంటుంది. ఆ కారణంగా ఏమవుతుందనంటే వాళ్ళకి నిద్రపోవటానికి కూడా సరిగ్గా టైం ఇవ్వరు. అట్లనే ఫిజికల్ యాక్టివిటీ. ఇవాళ చూస్తే మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఈవెన్ ఇక్కడ కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇంటర్మీడియేటు, లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ ఇటువంటివి ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూస్తా ఉన్నాం. వీళ్ళెవ్వరికీ కూడా ప్రాపర్ ప్లే గ్రౌండ్ అనేదే లేదు. అసలు గేమ్స్ అనేటువంటి కాన్సెప్టే చాలా స్కూళ్ళలో లేదు. టైం వేస్టు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఒకప్పుడు అంటే మేము చదువుకునేటువంటి టైంలో, ఆ టైంలో గనక చూస్తే ఖచ్చితంగా ప్రతి స్కూల్‌కి కూడా గ్రౌండ్ ఉండేది. చాలా పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. అక్కడ రెగ్యులర్‌గా వీక్లీ పీటీ పీరియడ్ అని చెప్పేసి కొన్ని గేమ్స్ కూడా ఆడించడము. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి కండిషన్స్ ఇట్లా ఎన్నో కూడా ఉండేవి. ఇవాళ చూస్తే అటువంటివి ఏమీ కూడా లేవు. దీని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే వాళ్ళు ఏమాత్రం బయటికి వెళ్ళట్లేదు. ఏ రకంగా కూడా బాడీకి ఫిజికల్‌గా ఆహ్, కావాల్సినటువంటి వర్కౌట్స్ అనేది వాళ్ళు చేయటం లేదు. దానికి కారణంగా ఏమవుతుందనంటే మెయిన్ ఈ అపార్ట్మెంట్స్ లేదా బిల్డింగ్స్ లోపలే ఉండి బయటికి వెళ్ళక కారణంగా ఫస్ట్ థింగ్ డి విటమిన్ డెఫిషియన్సీ. ఫిజికల్ యాక్టివిటీ లేని కారణంగా వాళ్ళల్లో స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతది. ఇమ్యూనిటీ తగ్గిపోతది. దాని ఎఫెక్ట్ మీకు ఆహ్, కాలేజ్ జాయిన్ అయినప్పుడు తెలియకపోవచ్చు. బట్ దీన్ని కంటిన్యూ చేసినప్పుడు సరిగ్గా ఎగ్జామ్స్ టైమ్ అంటే దానికి ముందు ఒక 8, 9 నెలలు అక్కడ ఆ విధంగా వాళ్ళ టైంని వెళ్ళబుచ్చుంటారు. దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే సరిగ్గా ఎగ్జామ్స్ టైంకొచ్చేసరికి ఆ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కావచ్చు, డి విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, ప్రాపర్‌గా ఫుడ్డు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోకపోవడం కావచ్చు, టైంకి వాటర్ తీసుకోవడం పోకపోవడం కావచ్చు, ప్రతిరోజు కూడా సరిపడా నిద్రపోకపోవడం కావచ్చు. దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఈ 8, 9 నెలలు తట్టుకున్నటువంటి బాడీ సరిగ్గా ఎగ్జామ్స్ టైంకొచ్చేసరికి ఒక హెల్త్ ప్రాబ్లమ్ తోటి మనల్ని బయటపడేయటం జరుగుతా ఉంటుంది. దాని ఎఫెక్ట్ వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో సిక్ అవుతారు. అట్లా పేరెంట్స్‌కి కంగారు స్టార్ట్ అయిపోతా ఉంటది. అట్లా చాలామంది గూడా సరిగ్గా ఆ టైంకొచ్చేసరికి ఫ్యాటిగ్, నీరసం, లేజినెస్ అనేది ఎక్కువైపోవటం జరుగుతా ఉంటది. అట్లనే యాంగ్జైటీ. చాలామంది గూడా యాంగ్జైటీ తోటి ఇంకొంతమంది జూస్తే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రెస్‌కి కొంతమంది స్టూడెంట్సు రీసెంట్‌గా కొన్ని ఆహ్, న్యూస్ ఆర్టికల్స్ ఇటువంటివి చూసినా గానీ, ఏజ్‌కి సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఏదో నేను భయపెట్టాలని చెప్పడం కాదండి. ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్. నిజం జరుగుతున్నాయి. మీరు గమనించండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు? నిజంగా వాళ్ళు చదివేటువంటి స్కూల్‌లో
ఒక ప్లే గ్రౌండ్ ఉందా దానికి, వీళ్ళు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారా, రోజు సరిపడా నిద్రపోతున్నారా, వీళ్ళకి ప్రాపర్గా సన్లైట్ తగులుతుందా. సో ఇవన్నీ కనుక గమనిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా లోపం ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ కారణంగా ఏమవుతుందంటే వాళ్ళ ఫోకస్ అనేది ఎఫెక్ట్ అవుతా ఉంది. వాళ్ళు ఫోకస్డ్గా చదవలేకపోతా ఉన్నారు. చదివినా గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నారు. గుర్తున్నా ఎగ్జామ్స్ టైంలో ఆ కంగారులో రాయలేకపోవటం జరుగుతూ ఉంటుంది. సో అట్లనే స్కిన్ కేర్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? స్కిన్ కేర్ ఇష్యూస్ అంటే ఈ స్ట్రెస్ వల్ల. మేజర్గా ఈ ఇంటర్మీడియట్ పిల్లలు అని అంటే 16 to 18 ఏజ్ మధ్యలో ఉంటారు. సో ఆ ఏజ్లో వాళ్ళు టైం టు టైం వాటర్ తీసుకోక, సరిపడా నిద్రపోక, తర్వాత ఫ్రూట్స్ కూడా కావాల్సినటువంటి ఫ్రూట్స్ అంటే బాడీకి కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ వాళ్ళు తీసుకోక, వీటి కారణంగా ఏమవుతుందనంటే ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. మేజర్గా చూస్తే పింపుల్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ మందికి, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఆ ఏజ్లో రావటం జరుగుతూ ఉంటుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, టైం టు టైం వాటర్ తీసుకోకపోవటం, కావలసినటువంటి న్యూట్రిషన్ వాళ్ళ బాడీకి తీసుకోకపోవటం. సో అట్లనే ఈ టైంలో వాళ్ళు ఎక్కువ టైం కూడా చదువుకోవడం కోసమే కేటాయిస్తూ ఉంటారు, నిద్ర కూడా తగ్గించుకుంటూ ఉంటారు. సో అట్లా వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు సఫర్ అవటం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఆ టైంని సేవ్ చేసుకొని ఒక మంచి సొల్యూషన్ తోటి బయటపడాలి అనుకునే వాళ్ళకి అటామీ హెల్ప్ఫుల్ అవుతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. లైక్ నిన్న మనం ఎమోహిమ్ గురించి చెప్పుకున్నాం. సో దాని గురించి చూస్తే నాట్ ఓన్లీ ఎమోహిమ్, అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్, అది హెల్త్ ప్రోడక్ట్ కావచ్చు, బ్యూటీ కేర్ ప్రోడక్ట్ కావచ్చు, పర్సనల్ కేర్ ప్రోడక్ట్ కావచ్చు, లేదా హోమ్ కేర్ ప్రోడక్ట్, జస్ట్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ కావచ్చు, ప్రతి ప్రోడక్ట్ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్. వీటి వెనుక చాలా రీసెర్చ్ అనేది జరిగింది. చాలా రకాల టెస్ట్లు అవి పాస్ అయ్యి సర్టిఫికేట్స్ తీసుకొని కొన్ని ప్రొడక్ట్స్లో చూస్తే పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ని కూడా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా హెల్త్ గురించి చూసుకుంటే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పటికీ కూడా ప్రతి ప్రోడక్ట్ మీద ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకేదన్నా మనం దానికి యాడ్ చేయగలమా, ఇంకేదన్నా బెనిఫిట్స్ అందించగలమా మన మెంబర్స్కి అని రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. సో అట్లా హెల్త్ అండ్ వెల్నెస్లో వీఆర్ ద బెస్ట్ అండ్ నెంబర్ వన్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. దానికి అటువంటి నేమ్ తీసుకొచ్చిందైతే ఖచ్చితంగా ఎమోహిమ్ అని చెప్పొచ్చు. సో ఎమోహిమ్ని ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్కి కనుక ఇవ్వగలిగితే వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుంది, ఫ్యాటిక్ ఫీలింగ్ పోతుంది, ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ నిద్ర తక్కువ పోయినా కానీ సో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా రాయటానికి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు సార్ అంత కాస్ట్ స్టూడెంట్స్కి యూజ్ చేస్తారంటే లక్షలలో ఫీజులు కడతా ఉన్నారండి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లలో జస్ట్ డే స్కాలర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఒక్క సంవత్సరానికి 1 నుంచి 2 లక్షల ఫీజు ఉంది. ఇంకా హాస్టల్లో ఉంటే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఫీజు ఉంది ఒక్క సంవత్సరానికి. సో అంత ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చదివిస్తున్నప్పుడు సరిగ్గా ఎగ్జామ్స్ టైంలో సిక్ అయ్యి ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయినా లేదా ఆబ్సెంట్ అయినా వాళ్ళ మనీ మొత్తం పెట్టినటువంటి డబ్బంతా కూడా వేస్ట్ అయినట్లే. సో ఆ టైంలో అట్లీస్ట్ ఈ 2 months ఫిబ్రవరి మార్చ్ ఆ ఎగ్జామ్స్ టైంలో అయినా సరే ఎంఓఎం కోసం ఒక 20,000 రూపాయలు లేదా ఒక 25,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే సో వాళ్ళు ఇమ్యూనిటీ పరంగా హెల్తీగా, స్ట్రెస్ తగ్గించుకొని, ఫ్యాటిక్ లేకుండా ఎనర్జీగా ఉండటానికి వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంది. సో ఏమో ఎటువంటి ప్రాబ్లమ్స్కి మనకి హెల్ప్ అవుతుంది అనే దానికి నేను ఒక వీడియో చేసుకున్నాం. మోర్ దెన్ 100 బెనిఫిట్స్ గురించి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో అట్లా సైంటిఫికల్లీ ప్రూవ్ అయినటువంటి
అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి ఎన్నో ప్రొడక్ట్స్ అటామీలో అందుబాటులో ఉన్నాయి. అలానే క్వాలిటీ పరంగా చూసుకుంటే హై క్వాలిటీ. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మేబీ వాళ్ళున్న ఊర్లో లేదా వాళ్ళకి దగ్గరలో కొన్ని కాలేజెస్ ఉంటాయి. బట్ పిల్లల్ని తీసుకొచ్చి ఇటువంటి మెట్రో సిటీలో హైదరాబాద్లో పలానా కాలేజీలోనే పలానా ఏరియాలో ఉన్నటువంటి పలానా బ్రాంచ్లోనే ఎందుకు జాయిన్ చేస్తా ఉన్నారు? సో వాళ్ళు చూస్తున్నారు ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే చదువుతున్నారో, ఆ కాలేజీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఎటువంటి మార్క్స్ వస్తున్నాయి, ఎటువంటి ర్యాంక్స్ వస్తున్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందనేది చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి సో మన ఊర్లో మనకి దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో సంవత్సరానికి 50,000 ఫీజు ఉన్నా కానీ, భారమైనా కానీ ఇక్కడికి వచ్చి 1,50,000, 2,00,000, 3,00,000 ఒక సంవత్సరానికి పే చేసి మరీ పిల్లల్ని చదివిస్తా ఉన్నారు. ఎందుకు అనంటే క్వాలిటీ, క్వాలిటీ ఎడ్యుకేషన్. సో అదేవిధంగా అటువంటి క్వాలిటీ అటామీ ప్రొడక్ట్స్లో కూడా ఉంది. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. వీటి ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ గనక గమనిస్తే, మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే డెఫినెట్గా మీరే చెప్తారు. సో ఎంఓఎంకి కూడా 15,000 కాదు, చాలా ఎక్కువ ఉండాలి అని. యాక్చువల్గా ఎంఓఎం వాళ్ళు డెవలప్ చేసినప్పుడు దాని కాస్ట్ మోర్ దెన్ 50,000 ఉండేది, 50,000. అది కూడా 30 ప్యాకెట్సే వచ్చాయి అప్పట్లో, 30 సాచెట్స్. ఇవాళ 60 సాచెట్స్ 15,000 రూపీస్లో మనకి అందుబాటులో ఉంది. సో అంటే చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ మనకు అందిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ దాని డిమాండ్ ఆ విధంగా ఉంది కాబట్టి ప్రొడక్షన్ అట్లా చేస్తున్నారు. సో ఆ వచ్చేటువంటి మాస్ వేలో వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు కాబట్టి అటువంటి అఫోర్డబుల్ ప్రైస్లో ఇవాళ మనకు అది అందుబాటులో ఉంది. నాట్ ఓన్లీ దట్, ప్రతి ప్రోడక్ట్ కూడా అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా హై క్వాలిటీ విత్ అఫోర్డబుల్ సొల్యూషన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ట్రస్టెడ్ బై మిలియన్స్ వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాల్లో మెంబర్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకోవడానికి అవకాశం ఉంది. 15 మిలియన్ ఆర్ 16 మిలియన్ మెంబర్స్ యాక్టివ్గా ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో అంతమంది నమ్మినటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మనకున్నటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ ఈ పిల్లలకి, స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఎటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళకి మన కోసం ఇక్కడ రెడీగా ఉన్నాయని చూస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినెట్గా అటామీ ఎమోహిల్. సో ఇది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంది. సో ఆ ఫ్యాటిక్, లేజినెస్, నీరసం ఏదైతే ఉందో దాని అంతా కూడా రెడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది, తగ్గించేస్తూ ఉంది. సో ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ ఉంది. సో మేజర్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్కి అవే కాబట్టి డెఫినెట్గా ఎమోహిము వాళ్ళు యూజ్ చేయాల్సినటువంటి అవసరం, అట్లీస్ట్ ఈ ఎగ్జామ్స్ టైంలో ఆ 2 మంత్స్ కూడా, ఈ ఫిబ్రవరి అండ్ మార్చ్ 2 మంత్స్ కూడా మీరు అఫోర్డ్ చేయగలిగితే కంటిన్యూగా యూజ్ చేసినా నో ప్రాబ్లం. సో వాళ్ళ ఏజ్కి రిలేటెడ్గా చూసుకుంటే డైలీ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే 2 సాచెట్స్ యూజ్ చేయొచ్చు. లేదా వాళ్ళు ఎక్కువ కాలం కనుక యూజ్ చేయాలి అనుకున్నా, ముందు నుంచే జాగ్రత్తగా యూజ్ చేసి ఆ విధంగా హెల్దీగా ఉండాలి అనుకున్నా, డైలీ 1 సాచెట్ వాళ్ళు యూజ్ చేయగలిగినా కానీ డెఫినెట్గా వాళ్ళకి అది సరిపోతుంది. రోజుకు ఒక ప్యాకెట్ అంటే ఒక బాక్స్ కొన్నారంటే 2 మంత్స్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ ఎంఆర్పి కొన్న 15,000 రూపాయలు, 2 నెలలకి 15,000 రూపాయలతోటి వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ ఫ్యాటిక్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తగ్గించుకొని ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకొని ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా వాళ్ళను వాళ్ళు రెడీ చేసుకొని ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లనే అటామీ న్యూట్రాసిటికల్ మిక్స్. సో ఇదేం చేస్తుందనంటే ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ గట్ హెల్త్. సో వీళ్ళు కామన్గా ఇట్లా హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారనంటే టైం టు టైము ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోలేరు. అంటే సార్ టైంకే వాళ్ళు పెడుతున్నారు కదా అని అంటే తినటానికి టైం ఇవ్వట్లేదండి. హడావుడిగా తినేసి పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్కి, ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది లేదా చిన్న ఏరియా మాత్రమే ఉంటుంది, ఆ మెస్ అనేది కొంత ఏరియానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్కి ఆ క్యూలో వాళ్ళు నించోటానికి, కూర్చోటానికి ప్లేస్ కూడా సరిగా ఉండక వాళ్ళు తిన్న తర్వాత ఒక బ్యాచ్, కొంతమంది తిన్న తర్వాత ఇంకొంతమంది తిన్న తర్వాత ఇంకొంతమంది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి అక్కడ ఆ 30 మినిట్స్ లేదా 1 అవర్ టైం అనేది వాళ్ళకి తెలియకుండా అక్కడ
కిల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు తినటానికి సరిగా టైం పెట్టరు, హడావుడిగా తినేస్తూ ఉంటారు. కొంతమంది తక్కువ క్వాంటిటీనే తింటూ ఉంటారు. సో అట్లానే రోజు ఒక టైంకి ఒక్కొక్కసారి ముందు వాళ్ళకి సీటు దొరికి తినొచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళు ఏదన్నా ఆ, వాష్రూమ్కి వెళ్ళి అట్లా ఇట్లా రెడీ అయ్యి వచ్చేలోపు లేట్ అయిపోయి లేట్గా తినొచ్చు. సో ఇట్లా టైంకి తినలేరు. తర్వాత తినేటువంటి ఫుడ్లో ప్రాపర్ న్యూట్రిషన్ వాళ్ళకి అందదు. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ సేమ్ న్యూట్రిషన్ వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. డైలీ ఏదో ఒక కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పెరుగు, ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళకి అవకాశం ఉండదు. సో దానివల్ల ఏమవుతుందనంటే వాళ్ళు తిన్నటువంటి ఆ కొద్దిపాటి ఫుడ్ కూడా అడావుడిగా తినటము, లేకపోతే టైంకి తినలేకపోవటము. సో వీటి ఎఫెక్ట్ ఏమవుతుందంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకొని గట్ హెల్దీగా ఉండటానికి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి మేజర్గా హెల్ప్ అయ్యేది ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి న్యూట్రాసిటికల్ మిక్స్. వాళ్ళు తిన్న కొద్దిపాటి ఫుడ్ను కూడా కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి బాడీకి వంట పట్టే విధంగా ఇది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటారా, డెఫినెట్గా ఎప్పుడో ఊర్లకి వెళ్ళి ఆ పండగలకి హాలిడేస్కి అటువంటి అప్పుడు ఊర్లకి వెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఏదన్నా 2-3 రకాలు తెచ్చుకొని ఆ 2-3 రోజులు తింటారు. ఆ తర్వాత అక్కడ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు లేరు. హాస్టల్స్లో అటువంటి అవకాశం కూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. సో దాని కారణంగా వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అందదు. సో కాబట్టి తిన్నదన్నా కనీసం బాడీకి వంట పట్టాలి అని అంటే న్యూట్రాసిటికల్ మిక్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని డైలీ 1 సాచెట్ లేదా డే బై డే 1 సాచెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఏజ్కి, వాళ్ళు ఉన్నటువంటి కండిషన్కి సరిపోతా ఉంది. సో ఇందులో 60 సాచెట్స్ వస్తాయి ఒక బాక్స్లో. 4500 రూపీస్ ఉంటుంది. డైలీ యూస్ చేసిన 2 మంత్స్ వస్తుంది. ఆల్టర్నేటివ్గా యూస్ చేస్తే వాళ్ళు 3-4 మంత్స్ కూడా వాళ్ళు యూస్ చేయొచ్చు. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకొని హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అట్లా అది మనకి ఉపయోగపడతా ఉంది. అట్లానే అటామీ స్పిరులినా చాలా సింపుల్గా తక్కువ ప్రైస్లో జస్ట్ 699 699 రూపాయలకి 60 క్యాప్సూల్స్ వస్తూ ఉన్నాయి. సో డైలీ 2 తీసుకుంటే బెస్ట్. ఇది వాళ్ళ ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి, ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. బాడీ హైడ్రేటెడ్గా ఉండి ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి స్పిరులినా చాలా బాగా ఉపయోగపడతా ఉంది. సో ఇందులో కావాల్సినటువంటి ప్రోటీన్ వస్తుంది, ఆల్ విటమిన్స్, ఆల్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ వస్తూ ఉన్నాయి. ఫైబర్ కూడా ఇందులో రావటం జరుగుతూ ఉంది. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు డైలీ కావాల్సినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోలేకపోతా ఉన్నారో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్పిరులినా చాలా బాగా హెల్ప్ అవుతా ఉంది. సో అట్లా స్పిరులినా వాళ్ళని ఎనర్జీని అట్లనే ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతా ఉంది. వాళ్ళు కొద్దిగా తిన్నా కానీ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి స్పిరులినా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఒక క్యాప్సూల్, సో కొంచెం వాటర్ తోటి వేసేసుకుంటే సరిపోతుంది. సో 699 రూపాయలకి 60 క్యాప్సూల్స్ వస్తూ ఉన్నాయి. సో కావాలనుకుంటే వాళ్ళు 3 పూట్ల కూడా సరిగా తినట్లేదు, కొంచెం కొంచెం తింటున్నారు, తినడానికి టైం ఉండట్లేదు అంటే 3 పూట్ల కూడా విత్ ఫుడ్ ఒక క్యాప్సూల్ వేసుకుంటే వాళ్ళ బాడీకి కొంతవరకు ప్రోటీను, ఆల్ విటమిన్స్, ఆల్ మినరల్స్, 4 యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఇది ఖచ్చితంగా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్, చాలా తక్కువ కాస్ట్. మీరు ఏమో న్యూట్రాసిటికల్ మిక్స్ అఫోర్డ్ చేయలేకపోతే, నిజంగా వాళ్ళకి మీకు ఫీజులే భారంగా ఉంటే అట్లీస్ట్ స్పిరులినా డెఫినెట్గా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కోసం, ఎగ్జామ్స్ టైంలో సిక్ అవ్వకుండా ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా రాయడం కోసం బిగినింగ్ నుంచే దీన్ని కంటిన్యూగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. అట్లనే అలాస్కా ఒమేగా 3 లేదనుకుంటే మన ఆల్గే ఒమేగా 3. సో ఇక్కడ ఒమేగా 3 మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రైస్ తక్కువ. ఇది నాన్ వెజ్. మీకు వెజిటేరియన్ కావాలి అనుకుంటే మనకి ఆల్గే ఒమేగా 3 కూడా అందుబాటులో ఉంది. సో ఇది వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే సపోర్ట్స్ బ్రెయిన్ హెల్త్.
బ్రెయిన్ హెల్త్కి ఇది ఉపయోగపడుతూ ఉంది. సో చాలామంది మా పిల్లలు చదువుతున్నారు కానీ ఏం గుర్తుండట్లేదండి అని అంటారు. సో కారణం వాళ్ళు ఇప్పుడు అసలు ఈ కాన్సెప్ట్ చూస్తే మెడికల్‌లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా చాలామంది ఒమేగా 3ని సజెస్ట్ చేయటం లేదు. బేసిక్ న్యూట్రిషన్ అండి ఒమేగా 3 అనేది. ప్రతిరోజు మన బాడీకి ప్రోటీన్ అవసరం ఉంది. కార్బోహైడ్రేట్స్ అవసరం ఉంది. మినరల్స్, విటమిన్స్, ఫైబర్, గుడ్ ఫ్యాటు, బ్యాడ్ ఫ్యాటు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి. సో మనం తీసుకునేటువంటి ఫుడ్‌లో లైకు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వీటన్నిటి కారణంగా ఫ్యాట్ అనేది వస్తా ఉంది. బ్యాడ్ ఫ్యాట్. బట్ గుడ్ ఫ్యాట్ ఏది? గుడ్ ఫ్యాట్ రావాలి అనంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి తినాలి. ఆలివ్ ఆయిల్ లాంటిది యూజ్ చేయాలి. ఆల్మండ్స్ లాంటివి ప్రతిరోజు కూడా తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్, సముద్రపు చేప ఇటువంటివి ప్రతిరోజు మనం తీసుకుంటే మన బాడీకి కావాల్సినటువంటి గుడ్ ఫ్యాట్ వస్తది. సో నిజంగా ఇవి మీ డైలీ ఫుడ్‌లో ఉన్నాయా? లేవు అనంటే డెఫినిట్‌గా ఒమేగా 3 తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకనే ఇది చాలా సింపుల్‌గా మనకి ఇక్కడ క్యాప్సూల్స్ ఫార్మ్‌లో ఇవ్వటం జరిగింది. సో ఇందులో మనకి వెజిటేరియన్ కావాలి అనుకుంటే ఆల్గే ఒమేగా 3 ఉంది. 120 క్యాప్సూల్స్ ఉంటాయి. ₹5800. సో డైలీ స్టూడెంట్స్ అయితే డైలీ ఒకటి తీసుకున్నా సరిపోతుంది. సో ఇది వాళ్ళ బ్రెయిన్ హెల్త్‌కి ఉపయోగపడుతుంది. మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తా ఉంది. అట్లనే వీళ్ళు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని కారణంగా ఏమవుతుందనంటే బాడీ ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతదండి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎటువంటి ఎక్సర్‌సైజ్‌లు వాళ్ళకి లేవు. పోతే నిద్రపోతున్నారు, లేస్తే కూర్చొని చదువుకుంటా ఉన్నారు. ఇంకింతే. మహా అయితే మెస్‌కెళ్తారు, క్లాస్ రూమ్‌కెళ్తారు, వాళ్ళ రూమ్‌కెళ్తారు. ఇంతే. ఇంకెక్కడికి కూడా వాళ్ళు తిరగటం లేదు, చేయటం లేదు, ఆడట్లేదు. దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే జాయింట్స్ కూడా అంటే పనికి రాకుండా పోతాయి. ఇప్పుడు ఒక పెద్దాయన చెప్తా ఉన్నాడు మన వన్ డే సెమినార్‌లో. ఆయన ఏజ్ వచ్చేసి 75 ప్లస్. నేను రిటైర్ అయిపోయాను. ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మంచి జాబు. నేను రిటైర్ అయిపోయాను అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటే ఏమవుతున్నారంటే, నా ఆర్గాన్స్ అన్నీ కూడా రస్ట్ పట్టిపోతాయని చెప్పేసి చెప్తా ఉంటాడు ఆయన. ఇట్స్ ట్రూ. ఎందుకు ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేయాలి? కనీసం వారంలో 5 రోజులన్నా చేయాలి అని ఎందుకు చెప్తున్నారనంటే, ఎప్పుడైతే మనం అటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా రెస్ట్‌కి అలవాటు పడిపోతామో, మన ఆర్గాన్స్ కూడా రస్ట్ పట్టిపోతాయి. వాటి పనితనం తగ్గిపోతది. ఇంక్లూడింగ్ మీ మెటబాలిక్ సిస్టమ్ కావచ్చు, మీ డైజెషన్ పవర్ కావచ్చు, మెమరీ పవర్ కావచ్చు, వాటెవర్ ద ఆర్గాన్స్ ప్రతి ఆర్గాన్ కూడా దాని పనితనం అనేది తగ్గిపోతది డైలీ ఎక్సర్సైజ్ చేయకపోతే. సో, ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని అందరికీ తెలుసు. కానీ నాట్ ఈవెన్ 10% కూడా చేయట్లేదండి. నేను గమనిస్తా ఉంటాను. నేను ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మా బాబుని రెడీ చేసి స్కూల్‌లో డ్రాప్ చేసి తర్వాత పార్క్‌కెళ్తా. ఆల్మోస్ట్ 1 అవర్ అక్కడ వాకింగు, రన్నింగు అక్కడ ఉన్నటువంటి వాటితోటి ఏదో ఒక యాక్టివిటీస్ చేసేసి రావటం జరుగుతా ఉంటది. సో, ఇక్కడ నేనున్నటువంటి కాలనీలో నియర్లీ 7,000 ఫ్యామిలీస్ ఉంటారు. సో, ఆ పార్క్‌లో చూస్తే 70 మెంబర్స్ కూడా కనపడరండి. 7,000 ఫ్యామిలీస్ ఉంటే 70 మంది కూడా అక్కడ కనపడరు. సరే 4 పార్కులు ఉన్నాయనుకున్నా గానీ ఒక్కొక్క పార్క్‌లో ఒక 50 మంది ఉంటారు. గట్టిగా 200 మంది. ఇంకేదన్నా కొంతమంది తెలియకుండా సాయంత్రం టైంలో చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో థ్రెడ్ మిల్స్ లాంటివి పెట్టుకొని చేస్తున్నారని అనుకున్నా గానీ నాట్ ఈవెన్ 10%. ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని అందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలుసు. 10% మెంబర్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. ఇంకా ఈ స్టూడెంట్స్ గురించి చూసుకుంటే అసలు అవకాశమే లేదు. వీళ్ళ టైం వేస్ట్ చేస్తున్నాం మనం. చదువుకోవటానికి టైం ఇవ్వట్లేదు. ఎందుకు ప్లే గ్రౌండ్‌కి అన్నట్లుగా వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆలోచనలు తయారై ఉన్నాయి. సో, దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే వాళ్ళ ఆర్గాన్స్ అనేది పనితనం తగ్గిపోవటం జరుగుతా ఉంటుంది. అందుకే పిల్లలు ఓహ్, చాలా త్వరగా సిక్ అవుతా ఉంటారు. వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటది. సీజనల్‌గా చాలా సఫర్ అవుతా ఉంటారు. ప్రతి 2 నెలలకి, 3 నెలలకి జలుబులు చేయటం, జ్వరాలు రావటం. సో, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి డైజెషన్ పవర్ కూడా తగ్గిపోయి ఆహ్, మోషన్స్ అవ్వటం, లేకపోతే వామిటింగ్స్ అవ్వటం ఇటువంటివి కూడా జరుగుతా ఉంటాయి. సో, ఆడ పెట్టేదే కొద్దిపాటి ఫుడ్డు. కొన్ని రకాలే వాళ్ళు పెడతా ఉంటారు. వాటిల్లో మళ్ళీ మన వాళ్ళు ఇంక కొన్ని తినరు.
మా వాడు అది తిండు ఇది తిండు అని చెప్పి చెప్తా ఉంటారు. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? వాళ్ళ హెల్త్ మీద పడతా ఉంటుంది. సరిగ్గా ఆ గ్యాప్ ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి 6-7 నెలలు తట్టుకుంటారు. ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి సిక్ అవుతూ ఉంటారు. సో అట్లా బ్రెయిన్ హెల్త్కి, అట్లనే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఒమేగా 3 అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా దీన్ని కంటిన్యూగా యూస్ చేస్తే రిజల్ట్ ఉంటుందండి. సో అట్లా ఎమోహిమ్, న్యూట్రాసిటికల్ మిక్స్, స్పిరులినా, ఒమేగా 3 స్టూడెంట్స్కి అవసరమైనటువంటి హెల్త్ ప్రొడక్ట్స్, హెల్త్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్. పర్సనల్గా పర్సనల్గా వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ చూస్తే హెర్బల్ హెయిర్ షాంపూ ఉంది, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, అట్లనే ఈవినింగ్ కేర్ సెట్. సో వీళ్ళు సరిగా అంటే తల తూకోవడం, ఇప్పుడు మా పక్కన గర్ల్స్ హాస్టల్ ఉంది, ఇంటర్మీడియట్ ఆర్ లాంగ్ టర్మ్ ఐ థింక్. సో వాళ్ళు సరిగా తల దూకోవడానికి కూడా టైం ఉండదు అక్కడ, హడావుడికి పోతూ ఉంటారు. సో అట్లా దానికి బాగా హెల్ప్ అయ్యేది ఏంటి అని అంటే హెర్బల్ హెయిర్ షాంపూ. సో వీళ్ళు తల స్నానం చేస్తే చదువుకున్నది మర్చిపోతాం, లేకపోతే అది తల ఆరటానికి టైం లేదు అని చెప్పేసి రోజు తల స్నానం కూడా చేయరు చాలామంది. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుందని అంటే కాస్త ఆ తలంతా కూడా క్లంజీగా ఉంటుందండి. దాని ఎఫెక్ట్ ఏమవుతుందని అంటే చిరాకు పుడతా ఉంటుంది చదువుకునేటప్పుడు తల గీక్కుంటా. అక్కడ ఏముండవు, పేలుండవు, ఏముండవు, బట్ ఏదో జలుబుడతా ఉంటుంది. కారణం ఏంటి అని అంటే రోజు తల స్నానం చేయకపోవటం. అట్లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయినా ఖచ్చితంగా తల స్నానం చేయాలి. వాళ్ళు ఒకవేళ ఎక్కడికి కదలట్లేదు, లోపలే ఉంటున్నారన్నా కానీ, ఇప్పుడు ఒక రోజు స్నానం చేయకపోతే ఎట్లుంటుందండి? 2 రోజులు స్నానం చేయకపోతే అస్సలు ఓ, నార్మల్గా ఉండేటువంటి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నటువంటి పర్సన్ 2 రోజులు స్నానం చేయకుండా ఎవరైనా ఉంటారు అసలు? అదే ఒక 3 రోజులు చేయకపోతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో అటువంటిది బాడీకి, బాడీని రీఫ్రెష్ చేయడానికి ఎట్లయితే రోజు 2 పూట్ల స్నానం చేస్తున్నామో అట్లీస్ట్ రోజుకు ఒక పూటనే చేస్తున్నారు. తలలో కూడా సేమ్, తలను కూడా ఆ విధంగా డైలీ రెగ్యులర్గా శుభ్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి హెర్బల్ హెయిర్ షాంపూ చాలా ఈజీగా మనం యూస్ చేయొచ్చు. చాలా త్వరగా హెయిర్ డ్రై అవుతూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఎయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తూ ఉంది. సో పిల్లలకి ఉన్నటువంటి ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం కారణంగా, తర్వాత సరిగా సరిపడా నిద్రపోని కారణంగా వీటి ఎఫెక్ట్ ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రెస్ తోటి, వాళ్ళ ఫ్యాటిక్ తోటి ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ హెల్త్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్ యూస్ చేసుకుంటూ పర్సనల్ కేర్లో కూడా వాళ్ళు యూస్ చేసేటువంటి సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు, పేస్ట్ బ్రష్ కావచ్చు, ఫేస్ క్రీమ్స్ కావచ్చు, మన అటామీ కనుక మనం సజెస్ట్ చేయగలిగితే వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో చాలా రిలాక్స్డ్గా ఉండటానికి ఇవి చాలా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా ఎయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది. సో మీ అమ్మాయి కాల్ చేసింది, అమ్మ నా జుట్టు ఊడిపోతా ఉంది బాగా అని అంటే, సో దాని గురించి ఆలోచిస్తుందా, అక్కడ పుస్తకాల గురించి, పాఠాల గురించి, ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తుంది? సో వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన హెర్బల్ షాంపూ, మన పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఒక షాంపూ కొని వాళ్ళకి ఇచ్చారని అంటే వాళ్ళు వారానికి 2 సార్లు తలస్నానం చేసిన సంవత్సరం వస్తుందండి. 1200 కాస్ట్, 500 ml, సంవత్సరం రోజులు ఉంటుంది. సో అట్లా మీరు హెర్బల్ హెయిర్ షాంపూ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అటువంటి ఆ జిల, మంట ఇటువంటివన్నీ లేకుండా హెయిర్ చాలా ఫ్రెష్గా, హెల్దీగా ఉండటానికి ఇందులో ఉన్నటువంటి హెర్బల్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఆ బిజీ డేస్లో హడావుడిగా జస్ట్ చాలా సింపుల్గా దాంతో హెడ్ బాత్ చేసేయచ్చు. మళ్ళీ జుట్టు ఆరటానికి టైం పడుతుందా అంటే దాన్ని జస్ట్ టవల్ తోటి తుడుచుకొని వదిలేసిన వితిన్ మినిట్స్లో డ్రై అయిపోతుంది. సో ఎందుకనంటే అందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ మనకు ఆ విధమైనటువంటి ఎఫెక్ట్ కూడా ఇస్తూ ఉన్నాయి. త్వరగా హెయిర్ డ్రై అవుతుంది. మళ్ళీ డ్రైయర్ పెట్టాల్సిన అవసరం లేదు. దానికి తలకి టవల్ జుట్టేసి వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. సో జస్ట్ తుడుచుకొని వదిలేస్తే వితిన్ మినిట్స్లో డ్రై అయిపోతుంది. కావాలంటే మీరు గమనించండి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది మీకు తెలుస్తుంది. సార్ 1200 సార్ పేస్టు, షాంపూ చాలా కాస్ట్ సార్ అంటారు. సో నేను డైలీ యూస్ చేస్తే 9 నెలలు వచ్చిందండి, ప్రతిరోజు యూస్ చేస్తే. అప్పుడప్పుడు సెకండ్ టైం కూడా యూస్ చేస్తా, ఏదైనా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు బైక్ మీద కానీ అట్లాగా సెకండ్ టైం కూడా యూస్ చేస్తా, బాగా చెమట పోసింది అనుకున్నప్పుడు.
డైలీ 2 టైమ్స్ కూడా, ఒక్కోసారి 2 టైమ్స్ కూడా యూస్ చేస్తాం. డైలీ 1 టైం అయితే కంపల్సరీగా దాంతో హెడ్ బాత్ చేస్తా ఉన్నాం. సో ఛాలెంజ్ చేస్తున్నా, జుట్టు పట్టుకొని పీకండి, మీ చేతిలో ఏదైనా ఎంటికలు కనపడితే చెప్పండి. అటువంటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కారణం, అటువంటి ప్రొడక్ట్స్ యూస్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా హెల్ప్ అవుతుంది. అట్లానే టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సో న్యాచురల్ ప్రొడక్ట్స్, వీటి కారణంగా ఓవరాల్గా హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ప్రాపర్గా బ్రష్ చేసుకున్న కారణంగా వాళ్ళకి ఏమవుతుందంటే పళ్ళు పుచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి చిగురు నుంచి రక్తం కారుతూ ఉంటుంది, ఇంకొంతమందికి జిల్ అంటూ ఉంటాయి. సో ఓరల్గా కూడా హెల్దీగా ఉండటం కోసం మన ఫంక్షనల్ టూత్ పేస్టు, అట్లానే మన ఇంటర్నేషనల్ క్వాలిటీ టూత్ బ్రష్, ఇవి వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉన్నాయి. ఒక పేస్ట్ 200 గ్రామ్స్ పేస్ట్ ఒకటి కనుక ఇచ్చారు అని అంటే ఆల్మోస్ట్ 9 to 10 months వస్తుందండి ఒక్కరికి. సో వాళ్ళ ఆ కాలేజ్ డేస్ ఏదైతే ఉందో ఒక పేస్ట్ ఇచ్చారంటే సరిపోతుంది. 3 years వ్యాలిడిటీ ఉంటుంది, అది నో ప్రాబ్లం. బ్రష్ మోర్ దెన్ 6 months యూస్ చేయొచ్చు. ఒక బ్రష్ ఒక పేస్ట్ ఇచ్చారని అంటే ఒక 1 year అయిపోతుంది వాళ్ళకి. సో పేస్ట్ రూ. 400 ఎంఆర్పి, బ్రష్ రూ. 130. నిజంగా వాళ్ళు డైలీ వాటిని యూజ్ చేయట్లేదా? వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు అంత అమౌంట్, ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. ఉపయోగం ఉందే అంటే డెఫినెట్గా సఫర్ అవుతూ ఉన్నారు. సో మన టూత్ పేస్ట్, టూత్ బ్రష్ వాళ్ళకి ఓరల్గా చాలా హైజీనిక్గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. అట్లనే ఈవినింగ్ కేర్ సెట్. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి పింపుల్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం హెల్త్ ప్రొడక్ట్స్లో స్పిరులినా, ఒమేగా 3 ఇటువంటి యూస్ చేస్తున్నామో, సో ఫేస్ని కూడా ఎటువంటి పింపుల్స్ రాకుండా, స్ట్రెస్ అనేది లేకుండా, రిలాక్స్డ్గా, ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈవినింగ్ కేర్ సెట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫోమ్ క్లెన్జర్, డీప్ క్లెన్జర్ డైలీ యూస్ చేయొచ్చు. వారానికి ఒక్కసారి పీలింగ్ జెల్, పీల్ ఆఫ్ మాస్క్ వాళ్ళు పెట్టుకోగలిగినా కానీ స్ట్రెస్ రిలీఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అది వాళ్ళు ఎటువంటి స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇంకా ఈ సోప్ యూస్ చేసే కంటే కూడా బాడీ క్లెన్జర్ కనుక యూస్ చేయగలిగితే అది కూడా వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సోప్ అంటే ఇప్పుడు దాన్ని వాష్రూమ్లో పెట్టినప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ లేదంటే అదర్ స్టూడెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వీళ్ళకి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా మన బాడీ క్లెన్జర్ కనుక అయితే బాటిల్ ఉంటుంది, సింపుల్గా కావాల్సినంత తీసుకొని యూస్ చేయొచ్చు. ఎంటైర్ బాడీ కూడా చాలా రిలాక్స్డ్గా, ఫ్రెష్గా ఉండటానికి అది మనకి హెల్ప్ అవుతా ఉంది. సో ఇట్లా వాళ్ళకి పర్సనల్ కేర్లో షాంపూ, బాడీ క్లెన్జర్, టూత్ పేస్టు, టూత్ బ్రష్, అట్లీస్ట్ ఫోమ్ క్లెన్జర్, ఫేస్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం. కంప్లీట్ ఈవినింగ్ కేర్ సెట్ కాకపోయినా కానీ అట్లీస్ట్ ఫోమ్ క్లెన్జర్, రూ. 900 ఫోమ్ క్లెన్జర్. వాళ్ళు ఒక్కరు యూజ్ చేశారంటే నియర్లీ 4 to 5 months వస్తుంది. 4-5 నెలలు 2 కొన్నారంటే సరిపోతాయి సంవత్సరం మొత్తానికి. బాడీ క్లెన్జర్ మోర్ దెన్ 3 months వస్తుంది. సో రూ. 1000 స్నానం చేయడానికి సోప్ బదులు బాడీ క్లెన్జర్. ఒక 2 లేదా 3 అయితే సఫిషియెంట్గా ఇయర్ మొత్తానికి కూడా వాళ్ళకి సరిపోతాయి. రూ. 1000 కాస్ట్. సో ఇట్లా యావరేజ్గా మంత్లీ ఒక 10,000 అప్రాక్స్గా కేటాయించుకున్నా కానీ సో పిల్లల్ని చాలా హెల్దీగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఎగ్జామ్స్ టైంలోనే కావాలి అనుకుంటే సో ఒక 2 monthsకి ఒక 15,000 to 30,000 రూపీస్ మీరు అఫోర్డ్ చేయగలిగిన దాన్ని బట్టి వీటిల్లో ప్రొడక్ట్స్ యూస్ చేసి వాళ్ళని ఎగ్జామ్స్ టైంలో సిక్ అవ్వకుండా హెల్దీగా ఉండటానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అయితే యాజ్ ఎ మెంబర్స్గా లేదా యాజ్ ఎ పేరెంట్స్గా మీరు దీంతో బిజినెస్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చండి. సో దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ చూస్తే పీర్ టు పీర్ షేరింగ్ అండ్ టెస్టిమోనీస్. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మీరు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ దగ్గర ఉన్నటువంటి టెస్టిమోనీస్ ఏదైతే ఉందో, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఇప్పటివరకు యూజ్ చేసిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే వచ్చున్నాయో అటువంటి వాళ్ళతోటి షేర్ చేసుకోవాలి. సో అవకాశం ఏదైనా ఉంటే శాంపిల్స్ వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేసి పేస్ట్ వాళ్ళకి శాంపిల్ ఇవ్వచ్చు, ఫోమ్ క్లెన్జర్ వాళ్ళకి శాంపిల్ ఇవ్వచ్చు, ట్రై చేయమని చెప్పొచ్చు. అట్లనే స్పిరులినా క్యాప్సూల్స్ ఇవ్వచ్చు, లేదా న్యూట్రాసిటికల్ మిక్స్ ఇవ్వచ్చు. సో ఇటువంటివి వాళ్ళకి ఏదైనా శాంపిల్స్ ప్రొవైడ్ చేసి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
సో సోషల్ మీడియా ఏదైతే ఉందో అందులో మీరు యాక్టివ్గా ఇటువంటి ఎగ్జామ్స్ టైంలో మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అటామీ సప్లిమెంట్స్, అటామీ అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి అని చెప్పేసి మీరు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫాలో అవ్వచ్చు. సో ఒక బండిల్ కిట్ లాగా ఇవన్నీ, ఒక ఫోమ్ క్లెన్జరు, ఒక షాంపూ, ఒక పేస్టు, ఒక బ్రష్, ఒక బాడీ క్లెన్జర్, ఒక స్పిరులినా, ఒక ఒమేగా 3. సో ఇటువంటి బండిల్గా ఒకేసారి ఇంత ప్యాకేజ్ అండి, ఇన్ని ప్రొడక్ట్స్ మీ బేబీకి కావాల్సినవి, మీ పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఈ ప్యాక్లో వచ్చేస్తాయి. ఇంతకు ఒకసారి కొనుక్కున్నారంటే ఆల్మోస్ట్ 2-3 నెలల వరకు మీకు ఇబ్బంది లేదు అన్నట్లుగా ఒక ఎగ్జామ్ కేర్ కిట్ అని చెప్పేసి ఈ సీజన్ వరకు వాళ్ళకి సరిపడా ఒక కిట్ కూడా మీరు తయారు చేసి ఇవ్వచ్చు. సో అట్లా మీరు బిజినెస్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అట్లనే ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో మన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని, సో ఎగ్జామ్స్ టైంలో ఒక కిట్ అనేది పర్టికులర్గా ఎంఆర్పి రేటు ఇంత అండి, ఈ టైంలో కనుక మీరు పర్చేజ్ చేశారంటే మనకి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వస్తుందో దానికి కొంత మార్జిన్ పెట్టుకొని అయినా సరే ఈ రేట్లో నేను ఇవ్వగలుగుతాను. మీరు యాజ్ ఎ కిట్గా కనుక తీసుకుంటే, ఇవన్నీ కనుక తీసుకోగలిగితే, హెల్త్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, సో ఇటువంటివన్నీ, ఇంకా పిల్లలు వాళ్ళే బట్టలు వాష్ చేసుకోవాలనుకుంటే మన డిటర్జెంట్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. సో అట్లా ఒక కిట్ని వాళ్ళకి ఇస్తూ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ తోటి విద్యార్థుల్ని, లేదా ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారో అదర్ పేరెంట్స్కి రిఫర్ చేయగలిగితే వాళ్ళకి ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేసి వాళ్ళని కూడా బిజినెస్లోకి తీసుకురావడం, లేదా మీరు రిఫర్ చేశారంటే నాకు వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్లో మీకు కొంత ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఆఫర్ చేయటం. సో ఇట్లా రిఫరల్ రివార్డ్స్ కూడా మనం అక్కడ వాళ్ళకి అనౌన్స్ చేయొచ్చు. సో డైరెక్ట్గా పేరెంట్సే కనుక చేసే పని అయితే మీరు ఈ బిజినెస్లో ఐడి తీసుకొని మీ పిల్లలకి యూజ్ చేయొచ్చు. కంప్లీట్గా మాకు ఏదైతే డిస్కౌంట్ వస్తుందో మీకు కూడా అదే డిస్కౌంట్ వస్తుంది. మీరు ఎవరికన్నా రిఫర్ చేశారనంటే రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఒక 6 to 10 మెంబర్స్ స్టూడెంట్స్ కనుక ఇవ్వగలిగారు అని అంటే మీ పిల్లలకు కావాల్సినటువంటి ప్రోడక్ట్కి సరిపడా రిటైల్ ప్రాఫిట్ అనేది అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే డెలివరీ, చాలా కన్వీనియన్స్ డెలివరీ ఉందండి. మీకు హోమ్ డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ ఇస్తాం, లేదా మీ పిల్లలకి కాలేజ్కి డెలివరీ కావాలంటే కాలేజ్కి డెలివరీ ఇస్తాం. కంపెనీ కూడా ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తూ ఉంది, లేదా పర్సనల్గా మనము కూడా అటువంటి డెలివరీ సపోర్ట్ చేయగలుగుతా ఉన్నాం. అట్లాగా వాళ్ళకి ఆప్షన్స్ గురించి మనం షేర్ చేసుకోవచ్చు. సో మెయిన్ వీళ్ళకి హెల్ప్ అయ్యేది ఏంటి అని అంటే టెస్ట్ మోనీస్ అండి. సో మీరు ఎవరికన్నా స్టూడెంట్స్కి ఇచ్చుంటే, ఇప్పుడు మన దగ్గరికి చాలామంది అమ్మాయిల పేరెంట్స్ వస్తూ ఉంటారు. సార్ మా పాపకి పీరియడ్స్ సరిగా రావట్లేదు. మేజర్గా ఉండేటువంటి ఆ టీనేజ్లో ఉండేటువంటి పిల్లలకి ప్రాబ్లం అండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్స్ సరిగా రాకపోవటం, వచ్చిన టైంలో ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, కొంతమందికి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటం, కొంతమందికి మంత్లీ కరెక్ట్గా రాకపోవటం, మేజర్గా లేడీస్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. జెంట్స్లో సార్ మా వాడు బాగా లేజీగా ఉంటున్నాడు, సరిగా చదవట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, పింపుల్స్ వచ్చేస్తున్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు. సో మీ దగ్గర ఏదైనా పర్సనల్గా టెస్ట్ మనీ ఉంటే చెప్పొచ్చు. సార్ అటమ్మీ ఏమో చాలా యాక్టివ్గా ఫోకస్డ్గా ఉండటానికి ఎగ్జామ్స్ టైంలో రోహన్ అనేటువంటి కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ అయింది. మీరు ఎవరికైతే ఇచ్చున్నారో వాళ్ళ గురించి చెప్పొచ్చు. ఐ లవ్ హౌ అటామీ స్పిరులినా కీప్స్ మీ ఎనర్జైజ్డ్. ప్రియా అనేటువంటి ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి స్పిరులినా గురించి తను ఎంత లవ్ చేస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది చెప్పడం జరిగింది. ఎగ్జామ్స్ టైంలో తను చాలా ఎనర్జెటిక్గా సిక్ అవ్వకుండా ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయింది అని చెప్పేసి తను చెప్తా ఉందని. ఇట్లా మీ దగ్గర ఏదైనా టెస్ట్ మోనీస్ కనుక ఉంటే, పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, మీ పిల్లలకి మీరు యూజ్ చేసి అటువంటి బెనిఫిట్స్, ఇప్పుడు మా బాబుకి ఈవెన్ ఎమోహిమ్ కూడా మేము వీక్లీ వన్స్ ఇస్తా ఉన్నాం. ఎనీ సీజనల్గా వచ్చేటువంటి ఏ ప్రాబ్లం నుంచి కూడా మాకు భయం అనేది లేదు. వాళ్ళ టీచర్స్ లేదా స్కూల్ నుంచి గ్రూప్స్లో మెసేజ్లు పెడతా ఉంటారు, మీ పిల్లలు సిక్ అయితే స్కూల్కి పంపించొద్దు, దగ్గు జలుబు లాంటివి ఉంటే కొంచెం అదర్ పిల్లలకి దూరంగా ఉండేటట్లుగా మాస్క్ పెట్టి పంపించండి. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పెడతా ఉంటారు. సో అటువంటి ప్రాబ్లము మా బాబుకు లేదని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తా ఉంటాను. కారణం మన ప్రొడక్ట్స్ వాడు యూజ్ చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాడంటే స్పిరులినా వాటర్లో మిక్స్ చేసుకొని తాగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీక్లీ వన్స్ న్యూట్రాసిటికల్ మిక్స్ తీసుకుంటా ఉన్నాడు. వీక్లీ ట్వైస్ ఒమేగా 3 యూజ్ చేస్తూ ఉన్నాం. వీక్లీ వన్స్ ఎంఓఎం యూజ్ చేస్తూ ఉన్నాం. సో వీటి కారణంగా అటువంటి భయం అనేది మాకు లేకుండా పోయింది.
సో ఇట్లా మా బాబు గురించి వాడి ఏజ్ 9 ఇయర్స్ అయినా కానీ నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ని వాడికి ఆల్టర్నేటివ్గానే యూస్ చేయగలుగుతా ఉన్నాం. ఇవాళ మిగిలిన పిల్లలతోటి కంపేర్ చేస్తే హెల్దీగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో అట్లా టెస్ట్ మోనీస్ని వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు అటామీలో కనుక జాయిన్ అవుతానంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళతోటి షేర్ చేయండి. ఇంకేదన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయమని చెప్పండి. సో పేరెంట్స్ని మన ప్రొడక్ట్స్ని ట్రై చేసి తర్వాత వాళ్ళ పిల్లలకి ఇమ్మని చెప్పండి. సో డిఫరెన్సెస్ ప్రోడక్ట్ ఒక 1 వీక్ ట్రై చేయమనండి. లేదా ఒక చిన్న పేస్ట్ బ్రష్ తీసుకొని, ఒక స్పిర్లోని బాటిల్ తీసుకొని, లేదా ఒక ఫోమ్ క్లెన్జర్ తీసుకొని, లేదా షాంపూ తీసుకొని ట్రై చేయమనండి పేరెంట్స్ని ఇంట్లో. పిల్లలు హాలిడేస్కి వచ్చినప్పుడు ట్రై చేయమనండి. నచ్చితే వాళ్ళని కూడా యూస్ చేయమనండి. వాళ్ళకు కూడా పిల్లలకు కూడా సజెస్ట్ చేయమని చెప్పండి. సో అట్లా మనం వాళ్ళతోటి ప్రొసీడ్ అవ్వచ్చు. సో అట్లా టుగెదర్ మనం అంటే సొసైటీకి హెల్ప్ చేయడానికి మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి మన ప్రొడక్ట్స్ ద్వారా ఈ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ పిల్లలు హ్యాపీగా, హెల్దీగా ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా రాయగలిగే విధంగా ఉండేటట్లుగా మనం వాళ్ళతోటి కలిసి మన బిజినెస్ని పెంచుకోవచ్చు, లేదా వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. సో ఇట్లా అంటే కొంతమందికి హెల్ప్ చేస్తూనే మనం బిజినెస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ప్రతి సీజన్ని కూడా మనకు కావాల్సిన విధంగా మనం మలుచుకోవచ్చు. సో వింటర్ సీజన్లో చూసారంటే ఎక్కువ మందికి ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడతా ఉంటాయి. సో దట్ ఈస్ ద సీజన్ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తోటి, మేజర్గా హెల్త్ ప్రొడక్ట్స్ తోటి కొత్త వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి ఏదైనా క్యాంపెయిన్ చేయటం, కెనోపీ లాంటి యాక్టివిటీ చేయటం, ఏదైనా అసోసియేషన్ లేదా ఏదైనా ఒక క్లబ్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళేసి మనం మన హెల్త్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడటం. సో ఆ సీజనల్గా మనం ఏదైతే ప్రతి దాన్ని కూడా క్యాప్చర్ చేసుకొని బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, ఈరోజు చెప్పినటువంటి ఐడియా ఎగ్జామ్స్ టైంలో పిల్లల్ని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి, సో సిక్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, దానికి ఈరోజు ఈ కాన్సెప్ట్ హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్ ద మెంబర్స్. సో దీన్ని కొంచెం ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీ బిజినెస్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. డైరెక్ట్గా ఈ వీడియోని కూడా మీరు అటువంటి మీకు తెలిసినటువంటి పేరెంట్స్కి లేదా స్టూడెంట్స్కి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు. సో దాని ద్వారా మీ బిజినెస్ మీరు పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.